దాడుకునే ప్లేస్ అనుకున్నా ఒక బాల్ వేస్తే ఇంకొకటి బండి అది ఇప్పుడు కాదు 10 సంవత్సరాల మాట అది. తర్వాత ఎవరు నాటినారంటే ఆ రోజు ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఉండే ప్లేసెస్ సరిపోలేదు కదా, అందువల్ల చెట్లు ఈ ప్లేస్లో నాటాలంటే కూడా వద్దులే అనేసి పెట్టున్నాం. చెట్లు ఏదో చిన్న నాటుకుంటే ఓకే, మాకు యాక్సిడెంట్ అయిపోతాం. ఒకవేళ బయట ఏదైనా కావాలంటే ఎవరైనా నాటుకొని బ్యాక్ సైడ్ కావాలంటే నాటుకోవచ్చు. అంత సెక్యూర్ వెనక కావాలంటే 4 చెట్లు నాటుకోవచ్చు. ఇక్కడ ఉండే చెట్లే కొట్టేసినారు కదా, ఏదో ఒక 2 ఉంటే చాలండి. అలా ఎక్కువ ఎందుకు, స్పేస్ సరిపోతుంది. పెద్ద గ్రౌండ్ లాగా ఉంటే మనం నాటుకోవచ్చు. మనకి విద్యాంజలి అని ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు గవర్నమెంట్. అది అంటే ఊళ్ళో ఉండే గ్రామస్తులు ఏదైనా సోషల్ సర్వీస్ సపోర్ట్ చేసే వాళ్ళే లేరు ఊళ్ళో. ఊళ్ళేమో మమ్మల్ని అది చేయమంటారు. చదువు ఉంటే అలాంటివి ఎన్నో సంపాదించుకోవచ్చు. మీ అన్నది బంత బాగా వస్తుంది, మీ అన్నదంతా బాగా వస్తుంది. అన్ని రకాలుగా మీరు తయారవ్వాలని, మరి దానికి తగినట్టుగా మీరు చదువుతారా? చదవాలి, ఓకేనా? ఇప్పుడు మీ ఊర్లో ఈసారి తెలుసా మీకు పోలీస్ ఆయన తెలుసా? మరి అదిలాగా మీరు కూడా ఉద్యోగాలు తెచ్చుకోవాలి కదా, తెచ్చుకుంటారా? వేస్ట్ చేయొద్దండి, టైం వేస్ట్ చేయొద్దండి, ఏది వేస్ట్ చేయకూడదు, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి గుడ్ మార్నింగ్. మెయిన్ ఏమంటే మన ఊర్లో వచ్చేసి ఎక్కువ ఏ జాబ్లు కానీ ఎక్కువ లేదు కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసి మన ఊర్లో మొత్తం పూర్ అంటే మనం చాలా పేదవాళ్ళు. ఆ పేదరికాన్ని మార్చాలంటే 100% ఒక చదువు ద్వారానే అవుతుంది. నేను బిజినెస్ చేస్తాను లేదా కూలికి పోతానంటే ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ మన ఊరు స్టార్ట్ అయినప్పుడు మన తాత వచ్చి ఇక్కడ ఉన్నాడు. మా తాత ఆయన మళ్ళీ కొడుకులు తరతరాలుగా కూలిగానే పోతా ఉంది. ఇది కనుక ఫిల్ చేయాలంటే 100% మనం చదివితేనే దాన్ని ఫిల్ చేయగలం. ఎట్లా రేపు నేను కూలికి పోతానంటే మీ నాయన కూలికి పోతాను, నువ్వు కూలికి పోయినావంటే దానికి అర్థం లేదు కదా. బట్ మీరు మారాలా అంటే ఒక చదువు ద్వారానే మారగలం. ఇప్పుడు దీన్ని డొనేషన్ చేస్తూ ఉండేది వచ్చేసి రామంజన్న, మళ్ళీ రాజశేఖర్. తెలుసా రాజశేఖర్? ఇంకా మీకు కూడా ఏమో చేయాలనుకుంటున్నాడు. ఇంకా రామకుప్పం కానీ వేరే స్కూల్ పోతే కూడా మీకు ఆడ ఏమన్నా సౌకర్యం లేదంటే కూడా ఇక్కడి నుంచి కూడా వాళ్ళు హెల్ప్ చేసేదానికి మనకైతే సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు మీరు గురుకుల ఎగ్జామ్ రాయడానికి, నవోదయ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన బుక్స్ కూడా తీయిస్తాం. మీకు అదే గ్రౌండ్ కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఈ గ్రౌండ్ సరిపోదని చెప్పేసి పక్కలో కూడా మనకి ఊరు భూమి అయితే ఉంది. దాంట్లో కూడా వచ్చి గ్రౌండ్ సార్వలతో కానీ రామంజన్తో కానీ రాష్ట్రపతితో ఊరు పెద్దలతో మాట్లాడేసి దాన్ని కేటాయించి స్పోర్ట్స్ పరంగా మీకు పోయేదానికి వాళ్ళ ద్వారా హెల్ప్ చేస్తారని అనుకుంటాను. చేస్తారు కంపల్సరీ. కానీ మనం ఏమంటే సపోర్ట్ తీసుకుంటే ఇంకా కొంచెం ముందుకు పోతాం. దాని సపోర్ట్ మీ సపోర్ట్ ఏం కావాలంటే బాగా చదవాలి మీరు. బట్ ఏమంటే గాంధీ పిల్లల్లో అంటే ప్రతి ఒక్క దానికి ఇంపార్టెంట్ చేయాలంటే క్రమశిక్షణ ఇంపార్టెంట్.
దయచేసి ఏం చేస్తారంటే ప్రతిరోజు స్కూల్కి వచ్చినప్పుడు కానీ నీట్గా ఉతికిన బట్టలు వేసుకొని చూసుకొని నీట్గా రావాలా. మీరు ఎట్లా వస్తారంటే మీ ఇష్టానుసారం ఇట్లా పోతూ ఉంటారు, ఇట్లా అనుకో పోతూ ఉంటారు. వీడు ఏం చేస్తారు తెలుసా, ఇట్లా అనేది ఇట్లా స్టైల్గా ఇట్లా అనుకో పోతూ ఉంటారు. అదంతా అది చేయకూడదు. అట్లా నీట్గా పొద్దున్న లేసి నీళ్ళు పోసుకొని నీట్గా బట్టలు వేసుకొని నీట్గా వచ్చి నీట్గా సారోళ్ళకి వస్తేనే మీరు సారోళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి మీరు. లేదంటే దానికి పిల్లలకి అన్నీ అర్థమే లేదు, మీరు చదివేదానికి కూడా వాల్యుయేషన్ ఉంది. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన మన సార్ గారికి బాబు దీనికి చాలా థ్యాంక్స్. మాకన్నా ముందు మేము ఈ డొనేషన్ కాకముందు వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఇలా చెట్లు నాటి పిల్లలు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇదైతే ఆతృత అయితే ఉండిందండి. దాని మోటివేషన్తోనే ఈరోజు పబ్లిక్ సెక్టర్కి దీనికి రిక్రూట్మెంట్ పెట్టి మాత్రం వేసుకుంటాం. ఓకేనా? మీరు చదివితే ఇంకా ఇస్తారు ఎక్కువ. చూడు మీకోసం ఎన్ని బాల్స్ తెచ్చారు చూడు. ఇవన్నీ ఇలాంటివి చాలా ఇస్తాం. ఓకేనా? చదవాలి మీరు. మేడం పెట్టింది కాబట్టి చెప్పింది, లేకపోతే బ్యాట్స్ నేను కూడా తీసుకోవాలని జరిగింది. ఊరికే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు కదా, మీరు కూడా తెచ్చుకోవాలి. మనల్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా బాగా చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. మనమైతే ఇంకా మీకేమైనా మీరు బాగా చదువుతారు ఫస్ట్. ఓకేనా? ఇంకా మీకేమైనా కావాలంటే కూడా మమ్మల్ని అడగండి, లేదంటే సార్ అడగండి. ఫస్ట్ సెకండ్ థర్డ్లో చైతన్య నువ్వు అట్లా వేరే కూర్చోండి. మీరు ఈ లైన్లో కూర్చోండి. నువ్వు అటు సైడ్ వచ్చే శివ రాలేదు ఈరోజు. కూర్చోండి. కూర్చోండి. వీడు అట్లా అనిచేస్తాను. ఇంకా తీరా వీడియో తీస్తాను, ఫోటో తీరై. బ్యాక్ సైడ్ మీరు సార్ ఇప్పటికీ వచ్చి ఇవ్వండి. మీరు తీసుకొచ్చారు. అవునా? చదువుకుంటారా? థ్యాంక్ యూ. చెప్పు. చేస్తావా? ఏమమ్మా ఇది పెద్ద కాస్ట్ ఐటమ్ వేసినావు. సరేమ్మా. ఎత్తావా? సరే చూడమ్మా. సరే చూడు. కూర్చో. ఎక్కడ కూర్చో. పెన్సిలా? అది ఇచ్చలేదు పోయి. Karena sih
యా సెట్ ఇట్లా తలకాయ కానీ బాలా ఈ పాప నాకు ఇస్తా ఉంది ఆ విధంగా సరే నెక్స్ట్ టైం డొనేట్ చేస్తారు రామాజన్ తెలుసు కదా ఓకేనా మన ఊరికి తెలుసా ఇప్పుడు ఇంకా అది కాకుండా విజయన్న మళ్ళీ జ్యోతి మళ్ళీ వచ్చేసి శివాజన్న ఇదంతా కూడా గవర్నమెంట్ బట్ ఏమంటే వాళ్ళలాగా మీరు కూడా మన ఊర్లో గవర్నమెంట్ జాబ్ చేస్తేనే మనకు ఒక వాల్యుయేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది సరే ఊరు తలపద కానీ మార్చాలంటే కంపల్సరీ 100% చదువుకుంటేనే సరే నా చదువుకోలేదంటే మీ నాయన వాళ్ళు ఎట్లా కూలికి పోతున్నారో మీరు కూడా రేపు అదే సిచ్యువేషన్లో కూలికి పోయే పరిస్థితి వస్తుంది పోతారా మీరు కూలికి పోకుండా మన ఊరికి కానీ తల్లిదండ్రి కానీ మంచి పేరు తేవాలంటే ఒక చదువు ద్వారానే అవుతుంది ఇంతకు ముందు అయితే మనల్ని యా ఊరికి కానీ యా స్కూల్ కానీ రాణించేవాళ్ళు కాదు రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సపోర్ట్ చేయడం వల్ల ఆయన మనకంటే చాలా పూర్గా ఉండి బయట ఉండి చదువుకొని విదేశాలకు పోయి చదువుకొని వచ్చి మనకి రాజ్యాంగాన్ని ఇచ్చినాడు కాబట్టి ఈరోజు మనం స్వచ్ఛంగా ఇక్కడ చదువుకునేదానికి అదే ఆయన గన కత్తులు ఎత్తుకొని లేదు అందరూ రాజుల్లాగా పరిపాలన చేసి కత్తులతో యుద్ధాలు చేసింటే ఈరోజు మనకు రాజ్యాంగం వచ్చేది కాదు మనం ఇట్లా ఇంత స్వాతంత్రం ఓకేనా అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం తెచ్చాడు తెలుసా ఒక పెన్ను ద్వారా పెన్నులో రాజ్యాంగం రాసినాడు కాబట్టి మనకి రాజ్యాంగం వచ్చింది ఈ పెన్ను వాల్యుయేషన్ ఎంత తెలుసా ఎంత పెన్ను వాల్యుయేషన్ సరేనా ఎట్లా అంటారా మీరు బాగా చదివి ఒక పొజిషన్లో ఉండి ఒక కలెక్టరు ఒక సీఎంఓ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక పోలీసు ఒక డాక్టర్ ఉంటే ఈ పెన్ను ద్వారా మీరు సంతకం పెడితేనే చెక్లో సంతకం పెడితేనే మీకు చెక్ పాస్ అయితేనే మీకు అమౌంట్ వస్తుంది సరేనా పెన్నుకి ఇచ్చే వాల్యుయేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ అని పెన్నుకి ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తారంటే ఎన్ని కోట్లైనా ఒక చెక్ మీద సంతకం పెడితేనే అది పాస్ అవుతుంది ఆ చెక్ మీద సంతకం పెట్టే మీకు స్థాయి రావాలంటే మీరు చదువుకోవాలి సరేనా చదువు ద్వారానే అన్ని తలరాతలు కూడా మనం మార్చగలం చదువు లేదంటే ఏమి కానీ చేయలేము సరేనా ఇంకోటి ఏమంటే కూడా ఇప్పుడు నేనేమో ఉన్నాను చదువుతాను రేపు మా నాయన కూలికొని పోయినాడు నేను మా నాయనలాగా పోతాను అంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో ఇప్పుడు వచ్చిండే దీని ప్రకారం వచ్చేసి నువ్వు పాలు పోసి నువ్వు ఆవులు పెట్టుకొని బతుకుతానంటే కూడా ఆ పాలు బిల్లు మెసేజ్ చదివేదన్నా నీకు రావాలా మొత్తం అప్డేట్ ఇప్పుడు అంతా సరేనా నువ్వు చదువు లేకపోతే నీ పాలు బిల్లు నీకు ఎంత కూడా నీకు ఎంత తెలుస్తుంది తెలిసేలేదు పక్కలో నువ్వు చూపిస్తావు వాడు నీ అమౌంట్ కాజేస్తే అప్పుడు నువ్వు ఎట్లా బతుకుతావు నీ పిల్లల బిల్లు ఎట్లా పోయిస్తావు నువ్వు అందుకోసమే కంపల్సరీ చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి చదువు లేకపోతే ఏమి కానీ చేయలేము సరేనా కంపల్సరీ 100% చదువుకోవాలా దానికి సపోర్ట్ వచ్చేసి మన రామంజన్ చేస్తాడు ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన ఊర్లో ఉన్నారు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాము వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ అంటే ఒక 5-6 జాబులు మన ఊర్లో ఉంది మన ఊరి తలరాతలు కానీ మన తలరాతలు కానీ మార్చాలా అంటే మనం ఇంకా ఈ 40 జాబులు వస్తే మార్చగలం ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 ఉంది ఆ 8 రెట్టింపు కావాలనేది ఒక టార్గెట్ ఆ విధంగా కూడా మనకి బాలు అయితే సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఆ పిల్లలు కూడా తక్కువ చదువుకునింది కానీ చదువు గురించి తెలుసు కాబట్టి వాడు ఇక్కడ వచ్చి సోషల్ వర్కర్గా చేస్తా ఉన్నాడు రేపు నెక్స్ట్ కూడా మనం ఏం చేస్తామంటే 100% ఎంతమంది చదువుకుంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తాం సరేనా మీరు బయట ఉన్నారు సరే మీ తల్లిదండ్రులు స్తోమత లేదు చదివేలేదంటే మా దృష్టికి తీసుకొస్తే కూడా రామంజన బయట ఉన్నాడు మనకి ఎక్కువ ఉన్న చిత్తూరు వరకు పోయినంటే తిరుపతిలో చిత్తూరులో కూడా అన్న మనకి హెల్ప్ చేసి జాబులు తెచ్చినట్లా ఎక్కువ మందికి చేసినాడు కానీ బయట రాలేదు కానీ చేసినాడు ఎందుకంటే నేను చదువుకున్నాను నా పిల్లలు కూడా చదువుకోవాలి నా ఊరు చదువుకోవాలనే మైండ్ సెట్తోనే అన్న మనకి ప్రతి ఒక్క థింగ్స్ కానీ ఏమన్నా చెప్పినానంటే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి నాకు తీసుకొచ్చి నువ్వు చేయాలని వస్తానని చెప్తాడు ఎందుకంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన చదువు వాల్యుయేషన్ తెలుసు కాబట్టి రేపు నా పిల్లలు కూడా చదువుకుంటే నా ఊరు బాగుంటుంది అని చెప్పి ఆలోచనతోనే ఈ థింగ్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది సరేనా దీనికి పైన కూడా మీకు ఏం కావాలన్నా 100% మా ద్వారా నుంచి హెల్ప్ చేస్తాం మీరు చేయాల్సింది ఏమంటే చదువుకోవాలి ఫస్ట్ చదువు లేదంటే ఏమి కానీ చేయలేము సరేనా కంపల్సరీ 100% చదువుకోవాలా 100% మా ద్వారా నుంచి హెల్ప్ చేస్తాం మీరు చేయాల్సింది ఏమంటే చదువుకోవాలి 100% మా ద్వారా నుంచి హెల్ప్ చేస్తాం మీరు చేయాల్సింది ఏమంటే చదువుకోవాలి 100% మా ద్వారా నుంచి హెల్ప్ చేస్తాం మీరు చేయాల్సింది ఏమంటే చదువుకోవాలా ఫస్ట్
చదువు ద్వారాలోనే ప్రతి ఒక్క మార్గము కావాలంటే మనం మార్చుకోవచ్చు, లేదంటే మనం ఏం చేయలేము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కెంచిన వల్ల భీమేస తప్పితే మనం రాణించలే కాదు లోపలికి. ఎందుకు రానివ్వరంటే మనం తక్కువ కులస్తులు అని చెప్పేసి మనం సపరేట్ పెట్టేసి వాళ్ళు వచ్చి లోపల వచ్చేసి మనకి బయట వచ్చేసేవాళ్ళు. దాన్ని మార్చింది ఎట్లా మార్చింది తెలుసా? మన ఊరు ఆయన ఒక ఆయన అఖిల్ ఆయన ఆనందాన్ని ఇస్తున్నాడు. ఒక్క పెన్ను పేపర్తో ఆయన మన తలరాతలే మార్చినట్లు అర్జీ పెట్టినాడు తెలుసా? అది ఒకే అర్జీ రాసి ఎంఆర్ఓకి పంపిస్తే ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకు మీరు రాణిస్తలేదు అనేసి. ఎందుకంటే వాడు చదువుకున్నాడు. ఒక్క పెన్ను పేపరే, ₹1 పెన్ను పేపరు. చదువుకోకపోయింటే మనము ఈరోజు కూడా బయటే ఉండేవాళ్ళం. సరేనా? ఈరోజు కూడా మనకి ఏడపైన కూడా వాళ్ళు ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు అంటే ఒకటి వచ్చేసి మనకి రాజ్యాంగం రాని అంబేద్కర్ వలన, రెండు వచ్చి మనం చదువుకుంటేనే మనకు కూడా ఒక రెస్పెక్ట్ అనేది జరుగుతుంది. ఎక్కడైనా మనం దూరంగా బండిలో పోతూ ఉంటాము, కటింగ్స్ ఫస్ట్ ఏమంటే చెవుల్లో కమ్మలు, ఈ కటింగ్ అదే నువ్వు అది వచ్చేసి జుట్లు ఇడ్చేసి కమ్మలు వేసుకొని గడ్డలు ఇడ్చుకొని ఎట్లా పోతా ఉంటే ఏమన్నా పోతా ఉంటే కూడా పోలీస్ ఆపి వీటి సైడ్కి రా ఫస్ట్ అంటాడు. ఇంత అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు సైడ్కి రా అంటాడు.